నెల్లూరు నగర నియోజకవర్గంలోని 47 మంది పేదలకు రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి నారాయణ స్వయంగా లబ్ధిదారులకు ఈ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన వారికి సీఎం సహాయ నిధి ఒక సంజీవినిలా పనిచేస్తుందని అన్నారు. ఆర్థిక స్తోమత లేని వారికి, అనారోగ్యంతో బాధపడే వారికి ఇది గొప్ప పోరాటం చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కులం, మతం, పార్టీలకు అతీతంగా సహాయం అందిస్తున్నారని, సీఎం రిలీఫ్ ఫండ్కు ఎవరు దరఖాస్తు చేసుకున్నా తక్షణమే మంజూరు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఒక్క నెల్లూరు సిటీ నియోజకవర్గంలో గత ఏడాదిన్నర కాలంలో 183 మందికి దాదాపు 2 కోట్ల మేర ఆర్థిక సహాయం అందించినట్లు మంత్రి వెల్లడించారు. మా దగ్గర ఉందా ఆల్రెడీ ఒకటి జనరల్ సెక్రటరీ యూనిట్ ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ ఎవరైనా ఉంటే స్టేట్ మీద రావాలి. సర్దార్ గారు అని అటు పోయి పెట్టి ఆడియో వచ్చారు. ఈరోజు నెల్లూరు సిటీలో ఒక 47 మందికి సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడం జరిగింది. చెక్స్ అవి 49,37,357 రూపాయలు. మొత్తం 47 మందికి. పేదలు, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, ఆర్థిక స్తోమత లేని వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ బిల్స్ని సబ్మిట్ చేస్తే సీఎం గారు పంపిస్తే సీఎం గారు వాటిని పరిశీలించి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు నెల్లూరు సిటీలో తీసుకుంటే ఇంతవరకు 183 మందికి ఇచ్చాం. 183 మందికి. నిన్నటి వరకు 136 మందికి ఇచ్చాం. ఈ ఒక్కరోజే 47, మొత్తం వచ్చి 183. మొత్తం తీసుకుంటే ఇంతవరకు 2,15,00,000 రూపాయలు, 2,15,00,000 రూపాయలు విలువైన సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది పేదలు, నిరుపేదలకు ప్రైవేట్ హాస్పిటల్స్లో అట్లా చూపించుకున్న వారి యొక్క బిల్స్ని సబ్మిట్ చేస్తే వాటిని స్క్రూటినైజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రం మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీలు జరుగుతుంది. సీఎం రిలీఫ్ అంటేనే ఈ యొక్క హెల్త్ బాగాలేని వాళ్ళు చేసుకునే దానికి ఇది ఒక పెద్ద రిలీఫ్. ఇటువంటి కార్యక్రమం చేసిన ముఖ్యమంత్రి గారు మరోసారి నెల్లూరు ప్రజల తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 1వ తేదీ మనకి ఏదైతే అనేక పండుగలు ఉన్నాయో అలా 1వ తేదీ అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఒక పండగ. ఎందుకంటే వాళ్ళందరికీ పెన్షన్స్ 1వ తేదీ మార్నింగ్ తెల్లవారే మొదలు పెడుతున్నారు. 6 గంటలకే మొదలుపెట్టి డోర్ టు డోర్ ఇవ్వడం జరుగుతుంది రాష్ట్రం మొత్తం. ఇవాళ కూడా నేను కూడా యాక్చువల్గా దీన్ దయాల్ నగర్ ఎక్కడైతే పూరిస్ట్ ఆఫ్ ది పూర్ ఉన్నారో ఆ 4వ డివిజన్లో నేను ఇవాళ పోయి ఇచ్చాను. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ. వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. వాళ్ళ ఆనందానికి 4,000 పెన్షన్ ఇస్తున్నా, బెడ్ మీద ఎవరైనా ఉంటే 15,000 ఇస్తున్నా, వికలాంగులకు 6,000 ఇస్తున్నా వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ కూటమి చెప్పింది, కానీ ఇస్తారా లేదా అని మేము డౌట్ పడ్డాము.